పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. పవన్ అన్న పట్టించుకున్నాడా లేదా? ఫ్యాన్స్ సామాజిక వర్గం ఏమంటుంది? పవన్ కళ్యాణ్ ఇమేజ్ పెరిగిందా లేదా? పవన్ కళ్యాణ్ పొలిటికల్ పాపులారిటీ తగ్గిందా పెరిగిందా? రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీకి ఒక శకమని చెప్పాలి. 15 సంవత్సరాల క్రితం ఏర్పాటైన ఈ పార్టీ అధికారంలో రావడానికి, అధికారులు కీలక భూమి పోషించడానికి దాదాపు 15 ఏళ్లు పట్టింది. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ 2014లో ముందే పుట్టింది. అంతకుముందు పరిస్థితులు, రాజకీయ అవసరాల దృష్ట్యా ఈ పార్టీ పురుడు పోసుకుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జనం కోసం, జనం మధ్య పోరాటం చేస్తూనే ఉంది. అయితే జనసేన పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జనసేన నాయకులకు, జన సైనికులకు, సామాజిక వర్గానికి ఏమన్నా చేసిందా అంటే అది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేనకు ఏదో విధంగా సపోర్ట్ కావాల్సిన అవసరం అయితే లేదు. కానీ కూటమి ప్రభుత్వంలో జనసేన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. అలాంటప్పుడు జనసేన అవసరాలకు సంబంధించి కూటమి ప్రభుత్వంలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం మీద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని ఏది కోరినా కూటమి ప్రభుత్వంలో తీర్చాల్సిందే. కానీ కోరుకునే జనసేనాని కోరిక తీర్చాల్సిన ప్రభుత్వం రెండు పట్టించుకోవట్లేదనేది ఫ్యాన్స్, సామాజిక వర్గం, జన సైనికుల అభిప్రాయంగా కనిపిస్తుంది. ప్రభుత్వంలో కీలకంగా ఉండే తమను పట్టించుకోవడం లేదని ఎక్కువగా అంటే సింహభాగమైన జన సైనికులు భావిస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కూడా తమను పట్టించుకోవడం లేదనే భావనలో ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఎన్నికలకు ముందున్న పొలిటికల్ పాపులారిటీ ఇప్పుడు ఉందా లేదా అన్న చర్చ జరుగుతుంది. విపక్షాలు సైతం పవన్ కళ్యాణ్ను అంత తేలిగ్గా విమర్శించడానికి ముందుకు రావడం లేదు. అందుకు ఒకే ఒక ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ వెంట లక్షలాది మంది అభిమానులు ఉండడం ఒక కారణమైతే, మరొక వైపు ప్రధానమైన అధికారంలో రావడానికి, ఎక్కువ స్థానాలు గెలిచి పాలనా పగ్గాలు చేపట్టడానికి నెలవైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలే కారణం. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో కేవలం అభిమానులు మాత్రమే కాకుండా కాపు సామాజిక వర్గం కూడా వెనక నిలబడింది. తమ నేత అధికారంలోకి వస్తారని భావించి అందరూ ఒకటై పవన్కు సపోర్ట్ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది గడిచిన తర్వాత పవన్ కళ్యాణ్కు తాము చొక్కాలు చించుకొని మద్దతిచ్చినా తమ వైపు చూడడం లేదన్న బాధ కాపు సామాజిక వర్గంలో వ్యక్తమవుతుంది. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్కు మద్దతిచ్చినందుకు వల్ల తమకు ప్రత్యేకంగా జరిగిన ఉపయోగం ఏమీ లేదని, తమ ప్రయోజనాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలోనూ పవన్ కళ్యాణ్ సరిగ్గా వ్యవహరించడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తమకు న్యాయపరంగా దక్కాల్సిన పథకాలు కూడా అందడం లేదని వారు ఓపతూ కామెంట్స్ పెడుతున్నారు. అధికారానికి రావడమే తామే ప్రధాన కారణమని తెలిసినా పవన్ కళ్యాణ్ మాత్రం దాన్ని పట్టించుకోకుండా కేవలం ఉప ముఖ్యమంత్రిగానే ఉంటూ కూటమి ప్రభుత్వంలో ఒక మంత్రిగానే వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వారిలో ఏర్పడిందన్నారు. తమకు అవసరమైన సాయం చేయలేనప్పుడు మనోడు అనుకోవడం కూడా వృధానేనని బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. కనీసం రాజకీయ పదవులు కావచ్చు, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కావచ్చు, తమను దూరం పెట్టినా కూడా పవన్ ప్రశ్నించడం లేదని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సన్నిహితులు మాత్రం లబ్ధిదారుల అర్హత ఉన్న వారందరికీ కులాలు, మతాలకు అతీతంగా పథకాలు అందుతున్నాయని, అందులో ప్రత్యేకించి సిఫార్సు చేయడం ఉండదని అంటున్నారు. మొత్తం మీద ఏడాది తర్వాత పవన్ పాపులారిటీపై కాపు సామాజిక వర్గంలో చర్చ జరుగుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.